హాయ్ గైస్, ఈరోజు మనం ఈ స్కై బ్లాక్ అదే ఏదోటి స్కై బ్లాక్ స్కై లేయర్ ఆడుతున్నాం. చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయి కిందకి. నేను హార్డ్ కోర్ పెడదాం అనుకున్నా, కానీ అది నాకు ఎంత ట్రై చేసినా రాలేదు. అందుకే ఇంకేం చేయలేక ఇది పెట్టేశాను. మన గోల్ ఏంటంటే ఇప్పుడు అన్నిటికంటే కింద ఉన్న దానికి రీచ్ అయ్యి మనం వెళ్తే మనం అదే కంప్లీట్ చేయాలి. అదే మన గోల్. ఫస్ట్ మనం వెళ్ళాలంటే ఏందో బుక్ ఇచ్చారు, చూద్దాం. కెన్ యూ ఫైండ్ మీ ఏంది అక్కడ ఏదో చెస్ట్ ఉందన్నమాట. ఫస్ట్ వుడ్ కలెక్ట్ చేసిన తర్వాత చెస్ట్ కాడికి వెళ్దాం. ఇది మనకు అవసరం లేదు. వుడ్ కింద పడిపోయింది. బ్లాక్ అడ్డం. ఇది చెస్ట్ ఉంది అన్న ఊరే. క్యారెట్ బోన్ ఇది ఏంటిది, ఇది ఒకటి అవసరం లేదు. ఇది ఇప్పుడు మనకి సఫిషియంట్ వుడ్ ఉంది కాబట్టి ఒక క్రాఫ్టింగ్ టేబుల్, టూల్స్ చేసేసుకుందాం. నేను 2 స్వాడ్లు చేశాను. ఓకే గైస్, మనం కిందకి వెళ్దాం. ఇక్కడ బెడ్ రాక్ అయితే ఉందన్నమాట. మైన్ చేయడానికి ట్రై చేసి మైన్ చేయలేము. మరి అప్పుడే ఐరన్ దొరికేసింది. మనం ఐరన్ టూల్స్ చేసుకుంటే అయిపోద్ది. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడ లేనట్టుంది. ఉంది. మనమైతే స్టోన్ పికాక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం బయటికి అదే ఇప్పుడు ఐరన్ని మైన్ చేసేయడమే మన పని. ఒక్కసారి మనం పడితే మన టూల్స్ అన్నీ పోతాయి. అందుకే పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కోలు కూడా ఉన్నట్టుంది. అన్నీ ఒక లైన్లో ఉన్నాయి. అప్పుడే మనం సెకండ్ స్టేజ్కి వచ్చేసాం. థర్డ్ ఫ్లోర్ అనుకున్నా. ఇక్కడ ఏవి అంత లేనట్టు. అప్పుడే నైట్ టైం అయిపోయింది గైస్. అంటే ఏం లేదు, జస్ట్ ఒక చిన్న పని మీద నేను వెళ్ళినందుకు అప్పుడే లేట్ అయిపోయింది. ఇంత పైకి అయిపోయింది నేను కట్టలేదు. ఎలా నాకు తెలిసి మాప్స్ స్పాన్ అవుతాయి కదా. ఈ ఐరన్ని స్మెల్ట్ చేసేసి మనం తెచ్చేసుకుందాం ఐరన్ పికాక్స్. అంతలోకి మనం ఇంకా కిందకి పోదాం. ఇటు వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం. అవును, నా దగ్గర స్టోన్ టూల్స్ వచ్చేసి
ఇక్కడే. టార్చెస్ తెచ్చుకోవడం మర్చిపోయినందుకు. అదేదో టార్చెస్ తెచ్చుకుంటే ఈజీగా ఉండేది. ఇంకా నేను అన్నీ మర్చిపోతాను గైస్. ఐరన్ ఉంది ఇంకా. నాకేమో స్కెల్టన్స్ శబ్దాలు వినిపిస్తున్నాయి. నాకు తెలిసి దగ్గరలో ఉన్నట్టున్నాయి ఇవన్నీ. ఏంటి గాయస్ ఇంత వర్షం, ఇంత ఉరుములు పడుతున్నాయి, ఏందో తేడా పడుతుంది. అమాంగ్ అస్ వస్తున్నట్టున్నాడు. ఫస్ట్ మనం టార్చర్లు తీసుకునేసి వచ్చేద్దాం. జస్ట్ మిస్ గాయస్, లేకపోతే పడిపోయింది అవన్నీ. మళ్ళీ అన్నీ అయిపోయింది. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మనం నా దగ్గర వుడెన్ ప్లాంక్స్ లేవు. అయిపోయాయి. ఒక చెస్ట్ చేసుకునేసి చెస్ట్లో మన థింగ్స్ అన్నీ పెట్టేద్దాం. అప్పుడు మనం చచ్చిపోయినా ఏం కాదు. మన ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఐరన్ స్మెల్టింగ్కి పెట్టేద్దాం. ఇదంతా తెచ్చేద్దాం. ఐరన్ ఇంపార్టెంట్, ఇప్పుడు నాకు అవసరం ఫుడ్ కూడా ఇంపార్టెంట్ పెట్టేద్దాం. వుడ్ ఇంపార్టెంట్, శాప్, బోన్ మీల్ ఇంపార్టెంట్. నైస్. ఇక్కడ ఒక శాప్లింగ్ పడేసి బోన్ మీల్. వావ్, అప్పుడే వచ్చేసింది. ఇప్పుడు నాకు సఫిషియంట్ వుడ్ ఉంది. ఒక షీల్డ్ చేసుకున్నా, ఎందుకైనా మంచిది. మెయిన్ టార్చెస్ తీసుకోవాలి. ఇంకా చాలు, మిగతా అన్నీ లోపల పెట్టి పడేద్దాం. ఇది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు పదండి గాయస్. ఇప్పుడు మనం చచ్చినా ఏమైనా ఏం కాదు, మన దగ్గర కావాల్సినవన్నీ ఉన్నాయి. గాయస్ మనం 50 సబ్స్క్రైబర్స్కి దగ్గరకు ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి 10 రూపీస్ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. అది కన్ఫామ్ వర్క్ అవుతుంది కాబట్టి నన్ను నమ్మండి. ఇప్పుడు బాగుంది. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. నేను ఏమన్నా అదే తప్పులు చేసి ఉంటే చూసుకుంటాను. ఏం లేవడా, కోల్ మనం మళ్ళీ పెట్టుకుందాం కావాలంటే. ఓ ఐరన్ ఉంది, నైస్. వావ్, ఎక్కువే ఉంది. గైస్ మీకు ఐరన్ అంటే ఇష్టం అయితే లైక్ చేయండి, లేకపోతే గ్రావెల్ అంటే ఇష్టం అంటే కామెంట్ చేయండి.
నాకు తెలిసి ఎక్కువ మంది కమెంట్ చేయి, ఎందుకంటే అందరికి గ్రావెల్ అంటే నచ్చదు. మనం నెక్స్ట్ లెవెల్కి కూడా వచ్చేసాం. ఇదంతా తేడా పడుతుంది. ఓరి లావా ఉంది, లావాని ఎలా తీయాలి? ఎస్, వెరీ నైస్. గైస్ నాకేమో స్కెల్టన్స్ శబ్దాలు వినిపిస్తున్నాయి. నేనైతే ఇప్పుడు చంపగలను అనుకుంటున్నా. ఓరి నాయన, రెడీగా ఉన్నాయి అన్నీ. నేను చూడండి గైస్, ఇంత దూరం వచ్చి ఊరి క్రీపర్ ఉందని నాకే జస్ట్ మిస్. మనకి షీల్డ్ ఉందని కాబట్టి సరిపోయింది గైస్. నేను ఇంకా అసలు అదే క్రీపర్ బ్లాస్ట్కి వెనకాల పడి మొత్తం ఐటమ్స్ పోతాయి అనుకున్నా. ఏంది షీప్ కొంచెం అవసరం, ఇది అవసరం లేదు, పడేద్దాం. స్క్విడ్ అవసరం లేదు, పిగ్ ఇప్పుడు అవసరం లేదు. ఫెదర్ ఫాలింగ్ ఉంచుకుందాం. చికెన్ అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఉంచుకుందాం చాలే. కొంచెం కడదాం, లేకపోతే మళ్ళీ సస్తే బాగుండదు. నేను పైకి ఎట్టాలి? హౌ ద హెల్ ఐ షుడ్ ఈవెన్ గో అప్? ఒక స్టేర్ కేస్ బిల్డ్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ కింద పోదాం. రేడుకి వచ్చిన కానీ గోల్డ్ ఉంది. ఐ థింక్ ఐరన్ టూల్స్ కావాలి గైస్. ఇక్కడ ఎక్కువ గోల్డ్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మనం పైకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ పైకి పోవాలా? ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫైనలీ పైకి వచ్చాం గాయస్. వచ్చేదారిలో చాలాసార్లు క్లోజ్ కాల్స్ వచ్చాయి. క్లోజ్ కాల్స్ అంటే ఫోన్ కాల్స్ కాదు, అంటే చచ్చిపోవడానికి దగ్గరగా వచ్చాను. ఎలా బతికానో నాకు తెలియదు అన్నమాట. పేపర్, ఐరన్ పికాక్స్ తీసుకుందాం. మనకి ఐరన్ ఉంది కాబట్టి ఇంకొన్ని తీసుకుందాం చాలే. ఎస్, ఇన్ని లోపల పెట్టి పడేద్దాం. మనకి ఒక సింగిల్ చెస్ట్ సరిపోదు అన్నమాట. నేను ఐరన్ చేశాను. నా దగ్గర వాటర్ ఉంటే సరిపోయింది గాయస్, కిందకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ చెత్త టూర్ని పడేద్దాం. ఇప్పుడు కిందకి ఎట్లా వెళ్ళాలి? కరెక్ట్ టైంకి మన దగ్గర బ్లాక్స్ కూడా ఉండవు. గాయస్, ఓకే గాయస్, ఈరోజుకి ఇంతే. కొన్ని అంటే కొంచెం పనులు ఉన్నాయన్నమాట, అందుకే పార్ట్ 1 పార్ట్స్ తీసేస్తున్నా. ఈ రోజుకి ఇంతే. పార్ట్ 2 నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీస్తా. ఓకే గాయస్, నెక్స్ట్ టైం అంటే పార్ట్ 1 లాగా ఇంత వర్స్ట్గా ఉండకుండా నెక్స్ట్ టైం పార్ట్ 2 బాగా తీస్తాను. ఓకే గాయస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. గుడ్ బాయ్. Subscribe for a free cookie.